తల ఉంచలే. ఆయనకు సమాధానం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మొత్తం తిరుగుతాం, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపుతాం, తెలంగాణను సాధిస్తాం, ఆంధ్రాలను తరుముతాం, మా తెలంగాణ మేము తెచ్చుకుంటామని సమాధానం ఇచ్చిన బిడ్డ ఈటల అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మనకు తెలంగాణ వచ్చినాక తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, సవ్యంగా నడిచింది, సక్రమంగా తీసుకుపోయిన చరిత్ర మరి ఈటల గారికి ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. రెండోసారి ఆర్థిక మంత్రి అయిండు, ఆరోగ్య శాఖ మంత్రి అయిండు. ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పుడు మన భారతదేశానికి ఒక మహమ్మారి అందరినీ కూడా పురుగులు పెట్టింది. ఆ రోజు ప్రపంచమే వండుకున్న రోజు ఇదే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, వాళ్ళ పిల్లలు పట్నంలో వండుకున్నారు. కానీ ఈటల ప్రాణాలకు తెగించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, రోగులకు ధైర్యాన్ని ఇస్తూ నేనున్నానని ప్రాణానికి తెగించి మరి ఇక్కడ మన ప్రజలందరికీ సేవలు అందించిన నాయకుడు ఈటల అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంచి నాయకుడు మరి మల్కాజ్గిరికి ఒక నాయకుడు మీకు వచ్చుడు, మీ అదృష్టంగా భావించాలి. నేను ఈటలను అడిగినా, అన్నా మా మెదక్ రమ్మంటని అడిగినా, కానీ మరి వారు మీ కాన్సెన్సీని ఎన్నుకున్నాడు. మీ కాన్సెన్సీ ఖచ్చితంగా ఏ పని ఉన్నా ఆయన చేసిస్తాడనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. మరి ఈటల మరి పని కావాలని అడుగుతూనే కాదు, ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ అభివృద్ధి తక్కువ అది రిపోర్ట్ తెచ్చుకొని పనిచేసే నాయకుడు మీకు దొరికాడన్న విషయాన్ని మీ దుందిగల్ ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈటల ఒక మంచి నాయకుడు. ఇవాళ తెలంగాణలో ఏదైతే ఖమ్మం నుంచి సంగారెడ్డి వరకు, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఒక మంచి పేరున్న నాయకుడు ఈటల అన్న విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా మీరు ఒక 4 రోజులు పనిచేస్తే, 4 రోజులే ఉందిగా, 4 రోజులు పనిచేస్తే ఆయనకు 5 సంవత్సరాలు పనిచేయడానికి మరి ఇక్కడనే మీ మధ్యనే ఉంటాడు, షామీర్పేటలో ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు, మీకు అందరికి కూడా పనిచేస్తాడు. కాబట్టి ప్రతి యువకుని, ప్రతి చదువుకున్న బిడ్డను మరి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి ఎక్కువ మొత్తంలో మరి ఈటలకు ఓట్లేసే విధంగా పనిచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే మనకొక గుర్తింపు తీసుకొచ్చి, ఒకప్పుడు ఇండియాను భారతీయుని అని చెప్పుకోవడానికి వెనుకబడ్డ మనం ఇవాళ గర్వంగా చెప్పుకునే విధంగా ఈ దేశానికి పనిచేస్తా ఉన్నాడు. 365 రోజులలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు. గరీబోళ్ళని దృష్టి పెట్టుకొని పనిచేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు. మొన్న కరోనా మొదలుకొని ఇప్పటి వరకు ఉచితంగా బియ్యం, మరి వ్యాక్సిన్ ఇవన్నీ కూడా మనకు సప్లై చేసి మనకే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచంలో వెనుకబడ్డ దేశాలందరికీ కూడా మన వ్యాక్సిన్ పంపించి భారత గౌరవాన్ని పెంచిన పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం, నీతి నిజాయితీ కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి మద్దతుగా, ఈటల రాజేందర్ గారికి మద్దతుగా మీరందరూ ఓట్లేసి గెలిపించి మరి ఈటల రాజేందర్ గారిని కూడా పార్లమెంట్ లో ఒక సభ్యులు చేయాల్సిందిగా మరి ఇక్కడ వచ్చిన యువకులను, చదువుకున్న బిడ్డలను, ఈ దుందిగల్ మా అక్క జిల్లాలను, అన్నదమ్ములను అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్న యూత్ని చూస్తే మీరందరూ చేయాల్సిన పని ఒకటే ఒక పని, మన బూతుల వారిగా ఫస్ట్ బూతులలో ఏజెంట్ ఎవరు వెళ్తున్నారో ప్రతి ఒక్కరు ఏజెంట్లు అక్కడ ఉండి ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 100 మంది చొప్పున మనం ఉన్నట్టయితే ఇక్కడున్న వేవ్ మొన్నగడ మీది మన దుందిగల్ మున్సిపాలిటీలో మంచి మెజార్టీ వచ్చింది బీజేపీకి. ఈరోజు నేను అనుకుంటున్న 90% దుందిగల్లో 90% ఓట్లు బీజేపీకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే అందరూ మనసులో ఏముందంటే వీళ్ళు తిరిగినా తిరగకున్నా కాంగ్రెస్లో ఉన్న నాయకులు గిట అలా మేము ఈసారి నరేంద్ర మోడీ కోటేస్తాం, ఏదో తప్పని పరిస్థితిలో తిరుగుతామని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటారు. అసలు మనకు నార్త్ ఇండియన్స్ వాళ్ళు అయితే స్వచ్ఛందంగా వాళ్ళు మారోడీస్ కానీ బీహారీ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గుళ్ళ దేవాలయాలు ఉన్న పంతుళ్ళు, కోమటి వాళ్ళు,
విశ్వకర్మ బ్రాహ్మణులు అందరు కలిసి ఏమంటారంటే మేము తిరగకుండా మీకు సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఓట్లేస్తామని చాలా మంది ముందుకొస్తారు. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మనోళ్ళు 100కు పైగా ఉండి మన 100 మంది ఉన్నప్పుడు అవతలలో తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇంకా దానితో ఇంకా కొద్ది ఓటు పర్సెంటింగ్ పెరుగుతుంది. కాబట్టి